హల్లెలూయా, హల్లెలూయా. దేవుని నామమునకు స్తోత్రములు కలుగునుగాక. ఈరోజు మనము వాక్య ధ్యానంలోనికి వెళదాం. వాక్య భాగముగా కీర్తనల గ్రంథము 103వ అధ్యాయము. కీర్తనల గ్రంథము 103వ అధ్యాయము 5వ వచనాన్ని మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే, కీర్తనల గ్రంథము 103వ అధ్యాయము 5వ వచన భాగాన్ని మనం జ్ఞాపకం చేసుకుందాం. పక్షిరాజు యవనము వలె నీ యవనము క్రొత్తదగుచుండునట్లు మేలుతో నీ హృదయమును తృప్తిపరచుచున్నాడు. హల్లెలూయా. దేవుని వాక్యములో మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే మన ప్రభు ఏమని సెలవిస్తున్నారు? కీర్తనకారుడు మనకు తెలియచేస్తున్న విషయం ఏంటి అంటే, పక్షిరాజు యవనము వలె నీ యవనము క్రొత్తదగుచుండునట్లు మేలుతో నీ హృదయమును తృప్తిపరచుచున్నాడు. మన దేవుడంట ఎల్లప్పుడూ కూడా మన హృదయాన్ని మేలుతో నింపి తృప్తిపరిచే దేవుడంట. హల్లెలూయా. దేవునిని మనం ఎందుకు స్తుతించాలో దానికి గల కారణాలను దావీదు భక్తుడు ఇక్కడ సెలవిస్తూ ఉంటున్నాడు. ఈ కీర్తన ఎవరు రాశారు? దావీదు భక్తుడు రాశారు. కాబట్టి దేవునిని మనం ఎందుకు స్తుతించాలో దానికి గల కారణాలను ఇక్కడ ఈ అధ్యాయంలో దావీదు భక్తుడే తెలియచేస్తూ ఉంటున్నారు. గతించిన కాలం మన జీవితాల్లో ఎప్పటికీ కూడా తిరిగి రావు. వస్తుంది ఎవరికన్నా? నిన్నటి దినం ఈరోజు వస్తుందా? రాదు కదా. కాబట్టి మన జీవితాలలో గతించిన కాలము తిరిగి మరలా ఎప్పటికీ రాదు. హల్లెలూయా. ఇది సత్యము, మనమందరం కూడా నమ్మాలి. కాబట్టి దినాలు గడిచే కొలది మనకేమొస్తుంది? వృద్ధాప్యం వస్తుంది. దినాలు గడిచే కొలది ఏమొస్తుంది? బాల్య దశ నుంచి యవన దశలోనికి, యవన దశ నుంచి నడిప్రాయములోనికి, నడిప్రాయము నుంచి వృద్ధాప్యములోకి. అంతేగాని వృద్ధులందరూ కూడా బాల్య దశ రావాలని కోరుకున్నా కానీ జరిగే విషయము కాదు. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, మనం జ్ఞాపకం చేసుకుంటే మన జీవితాలలో దినాలు గడిచే కొలది వృద్ధాప్యం అనేది మనకి ముంచుకొస్తూ ఉంటుంది. అది మనం చాలా గ్రహించాలి అని నేను మీకు తెలియచేస్తున్నాను. వృద్ధాప్యం అనేది ఏం చేస్తుందన్నమాట, ఎక్కడో అల్పపీడన పడింది, ఇంకా తీరాన్ని దాటుతుంది, వచ్చేస్తుంది ఇన్ని గంటల్లో, ఇలా ఉంటుంది, వచ్చే ముందు అలా ఉంటుంది అని చెప్పి న్యూస్ వస్తుంది మనకి. అవునా? అలాగే వృద్ధాప్యం అనేది మనకు ముంచుకొస్తూ ఉంటుందంట. మన జీవితాల్లో దినాలు గడిచే కొలది కోల్పోయిన యవ్వనము ఎన్నటికీ కూడా మనకు తిరిగి రాదు. ఇది సత్యం అని చెప్పి ప్రభు పేట నేను మీ అందరికీ మనం చేస్తున్నాను. కానీ కీర్తనకారుడైతే వాక్యములో ఒక మంచి మాట సెలవిస్తున్నారు. హల్లెలూయా. ఏంటది అని మనం జ్ఞాపకం చేసుకుంటే, వాక్యం చెప్పేది ఏదైనా వాస్తవమే. అవాస్తవాలు వాక్యములో లేవు. వాక్యమే సత్యమై ఉన్నది. కాబట్టి వాక్యములో ఏదైనా చెప్పేది ఉంది అంటే అది వాస్తవమే. ఇది మనం జ్ఞాపకం చేసుకుంటే ఇక్కడ వాక్యం ఏమని చెప్తుంది? పక్షిరాజు కోల్పోయిన యవనం అంట తిరిగి మరలా పొందుకుంటుందంట. హల్లెలూయా. ఏం పొందుకుంటుందంట? ఎవరు? అది జ్ఞాపకం చేసుకోవాలి. పక్షిరాజు కోల్పోయిన యవనము తిరిగి మరలా పొందుకుంటుంది అని, ఇది వాస్తవమా కాదా అనేది మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఇది పక్షిరాజులో మాత్రమే ఉన్న ఒక ప్రత్యేకమైన లక్షణము అని కూడా నేను మీకు తెలియచేస్తున్నాను. అందుకని ఇక్కడ వాక్య భాగములో మనకి స్పష్టంగా తెలియచేస్తుంది. పక్షిరాజు యవనము వలె నీ యవనము క్రొత్తదగుచుండునట్లు. పక్షిరాజు తిరిగి మరలా ఏం పొందుకుంటుందంట? యవనమును పొందుకుంటుంది. ఈ పక్షిరాజు 40 సంవత్సరాలు జీవిస్తుంది. ఎన్ని సంవత్సరాలు? 40 సంవత్సరాలు జీవించి వృద్ధాప్యంలోకి చేరుకుంటుందంట. పక్షిరాజు ఎన్ని సంవత్సరాలు? 40 సంవత్సరాలు జీవించి వృద్ధాప్యంలోనికి చేరుతుంది. ఆ సమయంలో అది ఒక ఎత్తైన శిఖరానికి వెళ్ళిపోతుంది. ఇక
వృద్ధాప్యం అనేది ఎప్పుడైతే వస్తుందో దానికి 40 సంవత్సరాలు అయిపోయిందని ఎప్పుడైతే గ్రహిస్తుందో అది ఇంకా వేటకు వెళ్ళటం కానీ ఎగరటం కానీ దాని పని చేయటం కానీ ఉండదు. ఇక అదేం చేస్తుంది అంటే వెంటనే అది ఒక ఎత్తైన శిఖరానికి వెళ్ళిపోతుందంట. ఆ ఎత్తైన శిఖరానికి వెళ్ళి తన ఏకలన్నీ కూడా అక్కడ చక్కగా ప్రశాంతంగా కూర్చుని ఏం చేస్తుందంటే ఏకలన్నీ లాగేస్తూ పీకేస్తూ ఉంటుందంట. ఏం చేస్తుంది అది? తన ఒంటి మీద ఉన్న ఏకలన్నిటినీ తీసేస్తూ ఉంటుంది. తన గోర్లు కూడా లాగివేస్తూ ఉంటుందంట. ఏకలను తీసేస్తుంది, గోర్లు కూడా లాగేస్తూ ఉంటుంది. తన పదునైన ముక్కును ఆ సమయంలోనంట ఆ గోర్లు తీసేసుకొని ఏకలన్నీ లాగేసి తన ముక్కును కూడా బండకేసి ఏం చేస్తుంది అంటే బ్రద్దలు కొట్టుకుంటూ ఉంటుందంట. తన ముక్కుని ఏం చేస్తుంది? ఆ బండకేసి కొట్టి బ్రద్దలు కొట్టుకుంటూ అట్లా ఆ రక్తపు మడుగులో ఏ విధమైన ఆహారం లేకుండా అదేం చేస్తుందంటే చాలా రోజులు గడుపుతూ ఉంటుంది. చాలా దినాలు అదేం చేస్తుంది అనమాట, అక్కడే గడుపుతూ ఉండిపోతూ ఉంటుంది. ఈ సమయంలో కోల్పోయినటువంటి స్థానములో ఇప్పుడు మరలా ఏం పడతాయి చెప్పాలి. ఏం కోల్పోయింది అది? ఏకలన్నీ తీసేసుకుంది, గోర్లన్నీ తీసేసుకుంది, తనకు ఆయుధముగా ఉన్న ముక్కును కూడా తీసేసుకుంది కదా. ఇప్పుడు ఇవన్నీ తీసేసుకొని రక్తపు మడుగులో ఆహారం లేకుండా అది అక్కడే తన కాలాన్ని గడుపుతూ ఉంటుందన్నమాట. అలాంటి సమయంలోనంట ఇప్పుడు ఆ సమయంలో కోల్పోయినటువంటి స్థానములోనంట తిరిగి మరలా క్రొత్త ఏకలు రావటం మొదలు పెడతాయంట. హల్లెలూయా. ఏదైతే పోగొట్టుకుందో అక్కడ ప్రశాంతంగా ఉండి తిరిగి మరలా ఏం చేస్తుంది? అది ఇప్పుడు ఎక్కడున్నట్టు? ధ్యానములో ఉన్నట్టు అనమాట. అవునా? చాలామంది ఏం చేస్తారంటే ఈ బాగా పెంచేసుకొని ఏం చేస్తారు సన్యాసులు చెప్పాలి, ధ్యానంలో ఉండిపోతూ ఉంటారు. అప్పుడు వాళ్ళకి తన జుట్టంతా పెరిగిపోతూ ఉంటుంది. చూడండి, ఇక్కడ కూడా మనం జ్ఞాపకం చేసుకుంటే ఈ పక్షిరాజు అక్కడ మరలా అన్ని దినాలు ఉన్న తరువాతంట ఏదైతే పోగొట్టుకుందో తిరిగి మరలా క్రొత్త ఏకలు, గోర్లు, అలాగే దానికి ఉన్న ముక్కు తిరిగి మరలా వచ్చేస్తాయి అంట. వచ్చిన తర్వాత దానితో పాటు మరలా ఏం పొందుకుంటుంది అంటే నూతన యవ్వనాన్ని పొందుకుంటుంది. హల్లెలూయా, హల్లెలూయా. నూతన యవ్వనాన్ని తిరిగి, నూతన బలమును తిరిగి మరలా అది పొందుకుంటూ ఉంటుంది. క్రొత్త ఏకలు, గోర్లు, ముక్కులే కాదు, తిరిగి మరలా పోగొట్టుకున్నటువంటి నూతన యవ్వనాన్ని, నూతన బలాన్ని కూడా అది తిరిగి కోల్పోయిన వాటినన్నిటినీ పొందుకుంటుంది అని నీకు తెలియచేస్తూ ఉంటున్నాను. మరలా మనం జ్ఞాపకం చేసుకుంటే మరొక 30 సంవత్సరాలు తిరిగి మరలా అది జీవిస్తుందంట. హల్లెలూయా. దానికి ఎంతకాలం అని చెప్పాను? 40 సంవత్సరాలు. 40 సంవత్సరాలకు వృద్ధాప్యం వచ్చేసింది. 40 సంవత్సరాలు జీవిస్తుంది. కానీ దాని ప్రయత్నం మాత్రం అది మాననే. ఒకవేళ అది లోకంలో ఉన్న వాటికి ఆశపడిపోయి అది వెళ్ళకోకుండా, దాని పని అది చేయకోకుండా అక్కడే ఉండి ఆహారాన్ని, చనిపోయిన వాటిని అవి ఇవి తింటూ అటు ఇటు తిరుగులాడుతూ ఉందనుకోండి, ఏం పోగొట్టుకునేది? యవన బలమును, నూతనమైన యవనాన్ని పోగొట్టుకుంటుంది. కాబట్టి అది ఎన్నటికీ పోగొట్టుకోవటానికి ఇష్టపడదంట. తిరిగి అలా వెళ్ళిపోయి అదేం చేస్తుంది అంటే మరలా అవన్నీ పొందుకుని మరొక 30 సంవత్సరాలు జీవించి తర్వాత అది మరణము అవుతుంది. హల్లెలూయా. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇక్కడ ఒక విషయం మనం గమనించాలి. పక్షిరాజు నూతన బలము పొందాలంటే తనకు తానే తన శరీరాన్ని ఏం చేయాలి? ఇప్పుడు నలగొట్టుకోవాలి. పక్షిరాజు తిరిగి మరలా ఏం చేయాలి? నూతన బలము పొందుకోవాలి అంటే తనకు తానే తన శరీరమును నలగొట్టుకుంటుంది. తిరిగి మరలా అది శ్రమ పడుతూ ఉంటుంది. తన శరీరాన్ని నలగొట్టుకుంటుంది,
తిరిగి మరలా అది ఏం చేస్తుంది? శ్రమ పడుతూ ఉంటుంది. కాబట్టి నీకు నూతన బలము, నూతన యవ్వనము ఇవ్వటానికి నీకు బదులుగా నీ ప్రియుడైనటువంటి మన ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు, మన రక్షకుడైనటువంటి యేసుక్రీస్తు వారు మన కోసము ఆయన నలగగొట్టబడ్డారు, శ్రమ పడి ఉన్నారు. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, మేలుతో నీ హృదయాన్ని తృప్తిపరచాలని నీ స్థానాన్ని ఆయన తీసుకున్నారు. పక్షిరాజు అయితే తనకు తానే గాయపరుచుకోవాలి, తనకు తానే శ్రమ పొందుకోవాలి. అప్పుడు మాత్రమే దానికి నూతన యవ్వనము, నూతన బలము సంపాదించుకుంటుంది. కానీ మన విషయానికి వచ్చేసరికి పక్షిరాజు వలె నీవు కూడా నూతన బలమును పొందుకోవాలంటే దేవుడు ఏం చేశాడు? నీ యవ్వనము క్రొత్తదగుచున్నట్లుగా మేలుతో నీ హృదయము తృప్తిపరచటానికి ఆయన శరీరాన్ని మన కొరకు నలగగొట్టుకున్నారు. ఆయన మన నిమిత్తము శ్రమపడి ఉన్నారు. హల్లెలూయా. నీ హృదయాన్ని తృప్తిపరచటానికి నీ స్థానాన్ని ఆయన తీసుకున్నారు. ఎంత చేసినటువంటి దేవుని కోసం మరి నువ్వేమి చేయగలవు? నీ శ్రమను ఆయన తీసుకున్నారు, నీ బాధను ఆయన తీసుకున్నారు. కాబట్టి అంత గొప్ప కార్యాన్ని నీ పట్ల జరిగించినటువంటి నీ దేవునికి నీవు ఏమి చేయగలవు కదా? ఏం చేయగలరండి? ఏమన్నా చేయగలరా? నేను కూడా నీ కోసం సిలువ వేసుకుంటాను ప్రభువా, నీ కోసం నేను చనిపోతానయ్యా అంటారా? పాటలు అంటమే. రియల్గా ఎవరన్నా కానీ పాటలు రాసేరు వాళ్ళు, మనం పాడుతున్నాం అంతే. బ్రతుకైనా చావైనా నీ కోసమే ప్రభు అని. కానీ చనిపోవలసిన సమయం వస్తే ఎవరు దేవుని నిమిత్తం ప్రాణం పెట్టేవారు లేరు. బైబిల్లో భక్తులు మాత్రమే కనిపించారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ ఉదయకాల సమయంలో విరిగి నలిగిన హృదయముతో ఆయన పాదాల చెంత చేరి రక్షణ పాత్రను పుచ్చుకొని ఆ ప్రియ రక్షకుని స్తుతిస్తూ జీవిస్తూ ఉంటే అది చాలు అని దేవుడు కోరుకుంటున్నారు. అంతకుమించి నీ నుంచి దేవుడు ఆశించేదేమీ లేదు. కోడలు నరిపించాలని, బలులు నరిపించాలని, లేదంటే తిరిగి నేను నీ కోసం ప్రాణం పెట్టాను కాబట్టి నీవు కూడా నా కోసము ప్రాణం పెట్టాలని అట్టున్నర పెట్టాలన్నట్లుగా దేవుడు కోరుకోవట్లా. కోరుకుంటున్నాడా? నేను మొన్న మంచిగా బిర్యానీ చేసి గిన్నెడు పంపించాను దానికి, ఇవాళ వాళ్ళ ఇంట్లో ఫంక్షన్ జరిగింది, అవి వండుకున్నారు, ఇవి వండుకున్నారు, ఇంత కూడా వాసన చూపించలేదు అంటాం మనమైతే. అంటారా? అనరా ఏంటండి మీరు? అంటారా లేదా? అందరూ అంటారు, అనని వారు ఎవరు ఉండరు. ఎందుకంటే నువ్వు పెట్టావు కాబట్టి తిరిగి పెట్టలేదని నీకు ఉంటుంది. కానీ మన ప్రభు ప్రాణం పెట్టారు కదా, తిరిగి నీ ప్రాణం పెట్టాలని కోరుకోవట్లే దేవుడు. ఏం కోరుకుంటున్నారు? మనకు జ్ఞాపకం చేసుకుంటే విరిగి నలిగిన హృదయం కావాలి. ఆ విరిగి నలిగిన హృదయముతో దేవుని పాదాల చెంత చేరి ప్రభు ఇచ్చినటువంటి రక్షణ పాత్రను చేతపుచ్చుకుని మన ప్రభువు నామాన్ని స్తుతించుతూ ఉంటే అది చాలు అని మన దేవుడు కోరుకుంటున్నారు. అంతకు మించి దేనిని నీ నుండి ఆయన ఆశించరు. హల్లెలూయా, హల్లెలూయా. చూడండి, అక్కడే దేవుని వాక్యంలో మనం 6-7 వచనాలను మనం జ్ఞాపకం చేసుకుంటే, యెహోవా నీతి క్రియలను జరిగించుచు బాధింపబడి వారికి అందరికీ న్యాయము తీర్చును. ఆయన మోషేకు తన మార్గములను తెలియజేసెను, ఇశ్రాయేలు వంశస్థులకు తన క్రియలను కనుపరచెను. యెహోవా ఏం చేస్తున్నారంట? నీతి క్రియలను జరిగిస్తూ ఉన్నారంట. ఏ క్రియలు అవి? ఏ క్రియలు? నీతి క్రియలు జరిగిస్తున్నారు. ఎవరన్నా ఈ లోకంలో? దేవుడు జరిగిస్తున్నారంట. యెహోవా నీతి క్రియలను జరిగించుచు బాధింపబడి వారికి అందరికీ న్యాయము తీరుస్తున్నాడంట. హల్లెలూయా. మనమైతే ఇంకా బాధపడాలని కోరుకుంటాం, దానికి అలాగే జరగాలి. నిజమే, అది మంచిది కాదు అసలు. గర్వపడింది, విర్రవీగింది కదా, అదిరిపడుతుంది, అవి చూసుకొని అదిరిపడుతుంది అని చెప్పి ఏం చేస్తాం? పుండు మీద ఇంకా కాస్త కారం
చల్లుతూ ఉంటాం. మానవుని యొక్క నైజం అది. కానీ దేవుడు అలా చేయట్లేదంట. ఆయన ఎల్లప్పుడూ కూడా నీతి క్రియలు జరిగించుచు బాధపడు వారికి అందరికీ కూడా, ఈ లోకములో ఎవరైతే అన్యాయముగా బాధపడుచున్నారో, ఎవరైతే అన్యాయమైన తీర్పులతో ఇబ్బందులు పడుచు ఉంటున్నారో వారికి అందరికీ తిరిగి మరలా దేవుడు ఏం చేస్తున్నారంట? న్యాయము చేస్తూ ఉన్నారంట. హల్లెలూయా. చూడండి, ఆయన మోషేకు తన మార్గములను తెలియజేసెను, ఇశ్రాయేలు వంశస్థులకు తన క్రియలను కనుపరిచెను. దేవునిని ఎందుకు స్తుతించాలో దానికి గల కారణాలను ఇక్కడ దావీదు భక్తుడు మనకి సెలవిస్తూ ఉంటున్నారు. ఇశ్రాయేలీలను ఐగుప్తు దాస్యము నుండి ఎట్లా విడిపించారో, మోషేను ఏర్పాటు చేసుకుని ఆయన యొక్క మార్గములను ఏ రీతిగా ఆయనకు తెలియచేసి ఉన్నాడో ఇక్కడ మనకు తెలియచేస్తూ ఉంటుంది దేవుని వాక్యము. హల్లెలూయా. ఐగుప్తులో ఇశ్రాయేలు ప్రజలు అన్ని సంవత్సరాలు ఆ బానిసత్వములో బాధపడుచున్న సమయంలో వారి మొరలను దేవుడు ఆలకించారు. ఇప్పుడు అక్కడ వారు ఎలాంటి పరిస్థితిలో ఉన్నారు? బాధింపబడుతూ ఉన్నారు. ఎలాంటి పరిస్థితిలో ఉన్నారు? బాధింపబడుచు ఉన్నారు. ఈ బాధింపబడి వారికి అందరికీ కూడా ఇప్పుడు దేవుడు ఏం చేస్తున్నారు? న్యాయము జరిగించాలి. హల్లెలూయా. ఆ న్యాయము చేయటానికే ఇప్పుడు ఎవరిని ఏర్పాటు చేసుకున్నారండి? మోషేను దేవుడు ఏర్పాటు చేసుకున్నారు. ఆయన మోషేకు తన మార్గములను తెలియచేసి ఉన్నారు. అయ్యా మోషే, నేను చెప్పినట్లుగా నీవు చేయి, నేను నడిపించిన మార్గములో నీవు నడువు, ఇశ్రాయేలు ప్రజలకు వారి వంశస్థులకు ఇక్కడ జరుగుతున్నటువంటి క్రియలను నీవు కనుపరచాలి అని చెప్పి మోషేను ఏర్పాటు చేసుకుని ఐగుప్తుకు పంపించి అక్కడ బానిసత్వంలో మగ్గిపోవచ్చున్నటువంటి, బాధింపబడుచున్నటువంటి ఆయన ప్రియమైనటువంటి పిల్లలను అక్కడి నుంచి క్షేమముగా విడిపించి ఉన్నారు. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి ఇక్కడ ఈ విషయాలు దేవుని వాక్యములో తెలియజేయబడుచు ఉంటుంది. మోషేను ఏర్పాటు చేసుకుని ఆయన యొక్క మార్గములను మోషేకు దేవుడు తెలియచేశాడు. తెలియచేసి దేవుని యొక్క ఆశ్చర్య కార్యములను వారికి అక్కడ చూపించారు. హల్లెలూయా. ఎన్నో అద్భుత కార్యాలు, ఆశ్చర్య కార్యాలు దేవుడు వారికి చూపించారు. అయినప్పటికీ కూడా ఫరో యొక్క హృదయము మాటి మాటికి ఏమవుతుందంట? కఠినపరచబడుతుందంట. ఆ సమయంలో దేవుడు ఏమాత్రము వారిని విడిచిపెట్టలేదు. ఆయన పిల్లలను తిరిగి రప్పించటమే కాకుండా వెంటాడుచున్నటువంటి శత్రువులను సముద్రములో ముంచివేసి ఉన్నారు. అదే సముద్రములో ఆరిన నేలగా చేసి ఇశ్రాయేలు ప్రజలను క్షేమముగా ఈ దరికి నడిపించి ఉన్నారు. హల్లెలూయా, హల్లెలూయా. బాధపరచబడు వారికి ఆయన న్యాయము తీర్చే దేవుడై ఉన్నారు. చూడండి, కీర్తన గ్రంథము 146వ అధ్యాయములో మనం జ్ఞాపకం చేసుకుంటే, కీర్తన గ్రంథము 146వ అధ్యాయము 7వ వచనాన్ని చూస్తే, బాధపరచబడు వారికి ఆయన న్యాయము తీర్చును, ఆకలి గునిన వారికి ఆహారము దయచేయును, యెహోవా బంధింపబడిన వారిని. హల్లెలూయా. దేవుడు ఏం చేస్తాడంట? బాధపరచబడు వారికి, ఎవరైతే అన్యాయముగా బాధపరచబడుచున్నారో ఆ వారికంట ఆయన న్యాయము తీరుస్తాడంట. ఆకలిగొనిన వారికి దేవుడు ఆహారము దయచేస్తారంట. దేవుడు మరలా ఏం చేస్తారంటే, ఈ లోకములో దేవుని కొరకు జీవిస్తూ దేవుని కొరకు బ్రతుకుచు ఆయన ఆజ్ఞ చొప్పున నడుచుకొనుచున్న ప్రతి ఒక్కరి విషయములో ఎవరైతే బంధించబడుచున్నారో, అపవాది యొక్క బంధకాలే కావచ్చు, ఈ లోకములో సమస్యలనే బంధకాలే కావచ్చు, బలహీనతలనే బంధకాలే కావచ్చు, శ్రమలనే బంధకాలే, అవి ఏ బంధకాలైనా కావచ్చు, దేవుని విషయంలో నీవు ఆయన ఆజ్ఞ చొప్పున నడుస్తున్నటువంటి నిన్ను ఆ బంధకాలలో చూస్తూ ఆయన విడిచిపెట్టే దేవుడు కానే కాదు. ఆయన ఏం చేస్తారంట? బంధించబడిన వారిని విడుదల చేస్తారంట. హల్లెలూయా, హల్లెలూయా. చూడండి, పౌలు శీలల గురించి మనకు తెలుసు కదా. వారు బంధించబడినప్పుడు దేవుడు వారిని విడిచిపెట్టారా? వారిని విడిపించారు. బంధించబడిన వారిని దేవుడు విడిపించారు. చూడండి, ఐగుప్తు అనే బందీ గృహములో బందీలుగా ఎన్ని సంవత్సరాలు ఉన్నారు? 430 సంవత్సరాలు వారు అనుభవించిన బాధలు వర్ణనాతీతమై ఉన్నవి.
అలాంటి ఆ బాధలన్నిటి నుండి విడిపించి దేవుడు వారిని ఏం చేశారు అంటే పాలు తేనెలు ప్రవహించే కనానులో వారిని ప్రవేశపెట్టి ఉన్నారు. హల్లెలూయా. విడిపించటమా కాదది? విడిపించటమే. ఆ రీతిగా వారిని విడిపించి కనాను దేశములోనికి వారిని ప్రవేశపెట్టి ఉన్నారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఐగుప్తు ఆనాడు జరిగినటువంటి ఐగుప్తునే మనం ఎప్పుడు వింటున్నాం కదని. ఐగుప్తులో ఉన్నారంట ఇశ్రాయేలు ప్రజలు, బానిసలుగా ఉన్నారంట, మట్టి తొక్కారంట, రాళ్ళు చేశారంట, అలాగంట ఇలాగంట అని చెప్పి అయ్యో పాపం అనుకోవటం కాదు. ఈరోజు ఒకవేళ అలాంటి ఐగుప్తు అనే జీవితం నీలో ఉందేమో కూడా నీవు పరిశీలన చేసుకోవాలి. ఎప్పుడు కూడా మనం ఆధ్యాత్మికంగా ఆలోచించాలి. ప్రతి మాటలో కూడా దేవుడు నాతో మాట్లాడుచున్నాడని మనం నమ్మాలి, విశ్వాసం ఉంచాలి. వాక్యమే దేవుడై ఉన్నారు కాబట్టి ఈ వాక్యము మనతో మాట్లాడుచున్నప్పుడు దేవుడు నాతో మాట్లాడుచున్నారు, నన్ను హెచ్చరిస్తున్నారు, నన్ను బలపరుస్తున్నారు. మనం ఎప్పుడు కూడా అలా గ్రహిస్తూ ఉండాలి. హల్లెలూయా. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈరోజు మనము ఐగుప్తు అంటే లోకమునకు పాపమునకు సాదృశ్యముగా చూడాలి. ఐగుప్తు అంటే లోకమునకు పాపమునకు సాదృశ్యం అని చెప్పి మనం జ్ఞాపకం చేసుకోవాలి. లోకానికి సారథి అయినటువంటి సాతాను చేతిలో ఒకవేళ నీవు బందీలుగా తరతరాలుగా జీవిస్తూ ఉన్నావేమో, ఆ అపవాది యొక్క చేతుల్లో నీవు బంధించబడి తరతరాలుగా ఒకవేళ నీవు జీవిస్తూ ఉంటున్నావేమో, నువ్వేం చేయాలి ఇప్పుడు? తండ్రి తన మార్గములను కుమారుడైన యేసయ్యకు తెలియచేసి ఉన్నారు. హల్లెలూయా. తండ్రి తన మార్గములను ఎవరికి తెలియజేశారు? కుమారుడైన యేసయ్యకు తెలియచేసి ఈ లోకానికి పంపించి నిన్ను నన్ను సాతాను యొక్క బంధకాల నుండి సిలువ మరణము ద్వారాగా విడిపించి మనకు దేవుడు ఏం చేశారండి? ఆనాడు ఐగుప్తులో నుంచి విడిపించినటువంటి వారిని కనాను దేశంలోనికి ప్రవేశపెట్టారు. ఈరోజు దేవుడు మనకు అంతకంటే అద్భుతమైనటువంటి అవకాశం ఇచ్చారు. ఏంటది? పరలోక రాజ్యము. హల్లెలూయా, హల్లెలూయా. ఈ రోజుల్లో మనం చూస్తే మనం కష్టపడి ఒక చిన్న గృహాన్ని కట్టుకుంటే అది చూసి మనం చాలా సంతోషిస్తూ ఉంటాం. నా జీవితంలో దేవుడు నాకు ఎంత చక్కటి గృహాన్ని ఇచ్చారు, నేను కట్టుకుంటానని అనుకోలేదు, అసలు ఇంత భాగ్యాన్ని ఇచ్చాడు దేవుడు నాకు అని మనం ఎంతో సంతోషముగా ఉంటాం. అది ఈ లోకంలో శాశ్వతమైనది కానే. ఒక 2-3 సంవత్సరాలు ఆ ఇంటిని ఏం చేస్తామంటే క్రొత్తలో పద్దాక తుడిచిందే తుడిచి, కడిగిందే కడిగి, సదిరిందే సదిరి, దాని అలంకరణ ఎక్కువ చేస్తూ ఉంటాం, దాన్ని చూసి మురుసుకుంటూ ఉంటాం. ఆ తర్వాత ఏమవుతుందండి? పాతల్లుడి కింద వచ్చేస్తుంది ఇల్లు కూడా. అవునా? కొత్తలో చూసినటువంటి రీతిగా అల్లుడిని పాత పడిపోయినా చూస్తారు ఎవరన్నా? చూడరు. అల్లుడేగా వచ్చేళ్ళే, కూర్చుంటాడులే కదా. క్రొత్తలో అయితే ఎదురెళ్ళి నీళ్ళు ఇచ్చి రాయి అని చెప్పి కూర్చోమని టవల్ ఇచ్చి అవి ఇచ్చి మర్యాదలు చేస్తారు. కొన్ని సంవత్సరాలు గడిచిపోయిన తర్వాత ఏం చేస్తారు? ఆయనే వస్తాడులే లోపలికి, ఇక్కడ దాకా వచ్చి నాకు లోపలికి రావాలని ఆయనకు తెలియదా? అవునా? పని మీద ఉన్నాను కదా, పాలు పెట్టే నీ పొంగిపోతాయి నేను అటు వెళ్తే. అవునా కాదా? చూడండి, ఇల్లు కూడా ఏం చేస్తారంటే తర్వాత దాన్ని వదిలేస్తారు. చేసి ఇసుక పుట్టు వదిలేస్తే అదేమవుతుంది? పాత పడిపోతూ బూజులు ఎక్కువైపోతూ ఉంటాయి కదా, పాత పడిపోతూ ఉంటుంది. ఇలా పిల్లలు ఎవరన్నా వస్తే దాన్ని గోడలన్నీ గీసేసి పాడు చేస్తారు. నువ్వు పెట్టిన చోట ఉండదు, నువ్వు సదిరిన చోట ఉండదు. ఎలా ఉంటుంది ఇప్పుడు? ఎక్కడ పడితే అక్కడే ఉంటాయి సామాను కదా, అలా అయిపోతూ ఉంటుంది. ప్రియమైన దేవుని బిడ్డలారా, జ్ఞాపకం చేసుకోండి, ఈ లోకంలో మన ప్రభువు అయినటువంటి యేసుక్రీస్తు వారు మనకి ఏం తెలియచేస్తున్నారు అంటే, తన తండ్రి మార్గమున కుమారుడైన యేసయ్యకు తెలియచేసి ఈ లోకానికి పంపించి నిన్ను నన్ను సాతాను బంధకాల నుండి సిలువ మరణము ద్వారాగా విడిపించి పరమ కానాను చేరటానికి మన కోసం మన ప్రభు మార్గమును సిద్ధపరిచారు. అక్కడున్నటువంటి మనం చేరుకునేటువంటి ఆ పరలోక రాజ్యము మనం కట్టుకున్న ఇల్లులాగా పాతగిలిపోయేది కాదు, దుమ్ము పట్టేది కాదు, కొన్నాళ్ళు ముచ్చటగా ఉండి తర్వాత మాసిపోయేది కాదు. అది నిత్యము కూడా ఎలా ఉంటుంది? పరమ కానానులో ఎల్లప్పుడూ కూడా నిత్యము కూడా సంతోషము ఆనందమే ఉంటుంది. అక్కడ ఆకలి లేదు, దప్పికలు లేవు. ఇక్కడ లేచిన దగ్గర నుంచి నైట్ పడుకునేటప్పుడే ఆలోచించుకోవచ్చు కొంతమంది, రేపు లేచి ఏం వండాలి కదా. అవునా కాదా?
రేపు లేచి ఏం వండాలి, డ్యూటీలకు వెళ్ళేవారైతే సిద్ధపరచుకోవాలి కూడా. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ బాధలన్నీ అక్కడ లేవు ఇంకా. కనుక ఈ ఉదయకాల సమయంలో మన ప్రభువు మనకు తెలియచేసేది అంటే, ఈ లోకములో ఉన్నటువంటి బాధలన్నిటినీ, అంటే ఈ ఐగుప్తు అంటే లోకమునకు పాపమునకు సాదృశ్యమై ఉన్నది కనుక, ఈ లోకానికి సారథి అయినటువంటి ఈ సాతాను చేతిలో బందీలుగా ఉన్ని తరతరాలుగా జీవిస్తున్నటువంటి మన కోసము మన ప్రభువు అయిన యేసుక్రీస్తు ఈ లోకానికి వచ్చి మనలను ఆ సాతాను యొక్క బంధకాల నుంచి విడిపించి మన కోసం మన ప్రభువు మరణించి మన కోసం పరలోక రాజ్యాన్ని సిద్ధపరిచి ఉన్నారు. హల్లెలూయా. తిరిగి మరలా దేవుడు ఏమన్నారు? తిరిగి మరలా నేను వస్తానన్నారు. వస్తానని చెప్పిన దేవుడు రాక మానునా? మాననే మానరు. హల్లెలూయా. దొంగ ఎప్పుడొచ్చినో నీకు తెలియదు కదా, గర్భిణీ స్త్రీకి నొప్పులు ఎప్పుడొచ్చినో తెలియదు కదా, అలాగే దేవుడు వస్తారంట. ఎప్పుడు వస్తారో ఎవరికి కూడా తెలియదు. కాబట్టి ఎంత చేసిన ఆయన కోసం నీవేమీ చేయగలవు. ఏం చేయగలవండి? విరిగి నలిగిన హృదయంతో, చెప్పాను కదా ఇందాక, ఆయన పాదాల చెంత చేరి రక్షణ పాత్రను చేతపుచ్చుకుని ఆ ప్రియమైనటువంటి దేవుణ్ణి స్తుతిస్తూ జీవిస్తే అది చాలు. అంతకు మించి దేనిని నేను నీ దగ్గర నుంచి ఆశించట్లేదు అని దేవుడు సెలవిస్తున్నారు. హల్లెలూయా. చూడండి, మరొక వచనాన్ని మనం జ్ఞాపకం చేసుకుందాం. 8వ వచనంలో చూస్తే, చదువమ్మా. హల్లెలూయా, హల్లెలూయా. చూడండి, ఈ వాక్య భాగములో మనం జ్ఞాపకం చేసుకుంటే 8వ వచనములో మనం చూస్తే, యెహోవా దయా దాక్షిణ్య పూర్ణుడు, దీర్ఘశాంతుడు, కృపా సమృద్ధి గలవాడు. ఎక్కడికి వెళ్ళాలి? మనం మూలవాక్యంలోకి వెళ్ళాలి కదా. లైన్గా చెప్తున్నానా? 5, 6, 7, 8వ వచనం. 103వ అధ్యాయములో 8వ వచనములో మనం చూస్తే, యెహోవా దయా దాక్షిణ్య పూర్ణుడు, దీర్ఘశాంతుడు, కృపా సమృద్ధి గలవాడు. దేవునిని ఎందుకు స్తుతించాలో దానికి గల కారణాలను దావీదు భక్తుడు ఇక్కడ సెలవిస్తున్నాడు. ఏంటంట? యెహోవా దయా దాక్షిణ్య పూర్ణుడై ఉన్నారు కాబట్టి దేవుని దయ సంపూర్ణమైనది. దేవుని దయ ఎలాంటిది? సంపూర్ణమైనది. ఇశ్రాయేలీలు అరణ్యములో సణుగుతూ ఉన్నారంట. అంత బంధకాల నుంచి విడిపించి వారిని నడిపిస్తున్న సమయంలో ఈ ఇశ్రాయేలు ప్రజలు బయటకు వచ్చారు. అక్కడ చేసిన అద్భుత కార్యాలన్నీ కన్నులారా చూశారు, ఆశ్చర్య కార్యాలు చూశారు. సముద్రం ముందు నిలబడినప్పుడు భయపడి ఉంటారు. అది 2 పాయలుగా మారి ఆరిన నేలగా ఉన్నప్పుడు ఆశ్చర్యపడిపోయి ఉంటారు. అయినప్పటికీ కూడా ఇన్ని కార్యాలు చూసినటువంటి వారంట ఈ అరణ్యంలోకి వచ్చిన తర్వాత వారు ఏం చేస్తున్నారు చెప్పాలి? ఏం చేస్తున్నారండి? ఈ సంపూర్ణమైన దయను పొందుకున్నటువంటి దేవుని మీద సణుగుచూ ఉన్నారంట. దేవుని మీద తిరుగుబాటు చేస్తూ ఉన్నారు. అయినా ప్రతి పరిస్థితి యందు వారి అవసరతలు దేవుడు తీరుస్తూనే ఉన్నారు. హల్లెలూయా. వారిని ముందుకు నడిపిస్తూనే ఉన్నారు. వారిని ఆపలేదు దేవుడు. వారికి మార్గములో ఎప్పుడు ఏది అవసరమో అది వారికి దయచేస్తున్నారు. మన జీవితాలు కూడా అంతే. మన జీవితాలు కూడా అంతే. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, భక్తి చేస్తున్నాం. మనం ఏం చేస్తున్నాం? భక్తి చేస్తున్నాం. కానీ ఆ భక్తిలో మనకేమి లేదు? భయము లేదు. వాళ్ళు కూడా ప్రార్థన చేస్తున్నారు, మొరపెట్టుకుంటున్నారు, నడుస్తున్నారు, దేవుడిచ్చే అన్నీ పొందుకుంటున్నారు, అంటే భక్తి చేస్తున్నారు. కానీ దేవుని యందు వారికి భయము లేదు. అన్ని అద్భుతాలు చూశారు, అన్ని ఆశ్చర్య కార్యాలు చూశారు. అమ్మో, సముద్రాన్ని 2 పాయలుగా చేసి ఆరిన నేలగా చేసిన దేవుడు, నేను సనిగితే నన్ను ఏం చేస్తారో, నేను గొనిగితే నన్ను ఏం చేస్తారన్న భయం వారికి లేదు. మనం కూడా ఈరోజు జ్ఞాపకం చేసుకుంటే చాలా విషయాలలో భక్తి చేస్తున్నాం, కానీ భయం అనేది మనలో కనిపించట్లా. ఆ భయమే ఉంటే ఈ లోకములో మనము ఒకవేళ దేవుణ్ణి విడిచి వేరొకరిని అనుసరించము. ఆ భయమే మనకు ఉన్నట్లయితే దేవునిని నిర్లక్ష్యము చేయము, దేవుని సన్నిధిని నిర్లక్ష్యము చేయము, ప్రార్థన చేయుట మానుతున్నారా? ప్రార్థన చేయటం, అయ్యో పగలంతా పనిచేసాను, అలసిపోయాను, ఈ ఒక్కరోజుకి ఏమైందిలే అని ఏం చేస్తారు? ఈ ఒక్కరోజుకి పడుకుందామని చెప్పి ఈ ఒక్కరోజు ఎన్ని రోజులు అవుతుందో సంవత్సరంలో.
కానీ దేవుడు నిన్ను కాపాడుతున్నారా లేదా? జ్ఞాపకం చేసుకోండి ప్రియమైన దేవుని బిడ్డలారా. భక్తి చేయటమే కాదు, దేవుని యందు భయము కూడా నీకు ఉండాలి. అది చాలా అవసరమై ఉన్నది. సంతృప్తికి చోటే లేదు అసలు. ఈ ఉదయకాల సమయంలో అలాంటి జీవితంతో ఉన్నప్పటికీ కూడా దేవుడు ఆయన దయాళుడు కాబట్టి ఇటు రీతిగా మనందరినీ కూడా జీవింపచేస్తున్నారు. హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు ఎలాంటి దేవుడు అంట? రెండవదిగా దీర్ఘశాంతుడు. మన దేవుడు ఎలాంటి దేవుడు? దీర్ఘశాంతుడు. ఇశ్రాయేలీయులు జరిగించిన ప్రతి పరిస్థితిని ఆయన సహిస్తున్నాడు. దీర్ఘశాంతం లేకపోతే సహించలేము, ఎవరిని క్షమించలేము. అవునా? దేవుడు దీర్ఘశాంతుడు కాబట్టి సణుగుచున్నా గొనుగుచున్నా కానీ వారందరి పరిస్థితులను కూడా దేవుడు ఏం చేస్తున్నారు? సహిస్తూనే ఉన్నారు. మన జీవితాలు కూడా అంతే. మన పట్ల దేవుడు అనేకమైనటువంటి దీర్ఘశాంతమును చూపిస్తూ ఉంటున్నారు. అంటే దేవుని నీవు నిర్లక్ష్యం చేసినా, కొన్నిసార్లు దేవుడు నాకేం చేశాడు అని నీవు అనుకున్నా కదా, ఏంటి నాకు ఎట్లా జరిగింది అని నువ్వు ప్రార్థన మానేసినా దేవుడు నిన్ను సహిస్తూనే ఉన్నాడు. సహించకుండా ఒకవేళ నిన్ను చేయి విడిచిపెడితే నువ్వు అగాధములోకి వెళ్ళిపోతావు, నీ జీవితం శూన్యమైపోతుంది. జ్ఞాపకం చేసుకోండి, ఒక్కసారి పరిశీలన చేసుకోండి. నాకు భయము లేకపోయినా, భక్తి చేసినప్పటికీ, దేవుని మీద నేను తిరుగుబాటు చేసినా, సనుగుచున్నా గొనుగుచున్నా, దేవుడు చేసిన మేలులు మర్చిపోయినా కానీ ఆయన నన్ను సహిస్తూనే ఉన్నారు అని నువ్వు ఎప్పుడైతే గుర్తు చేసుకుంటావో అప్పుడు నువ్వు దేవుని మీద ఆధారపడుచు ఉంటావు. ఒక్క క్షణము ఆయన కన్నెర చేస్తే మనం అసలు ఏమైపోతామో ఎవరికీ తెలియదు. ఏమైపోతాం తెలుసా? ఎవరికీ తెలీదు. అది ఊహలకే భయంకరం. అస్సలు వద్దు అలాంటిది. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆయన సహనాన్ని మనము చులకన చేయవద్దు. ఆయన సహనాన్ని చులకన చేయవద్దు. ఈ ఉదయకాల సమయంలో మనం చూస్తే మన దేవుడు ఎలాంటి దేవుడు అంటే దయాదాక్షిణ్యపూర్ణుడు, దీర్ఘశాంతుడు. మన దేవుడు కృపా సమృద్ధి గలవాడు. హల్లెలూయా. ఎలాంటి దేవుడు? కృప సమృద్ధి గలవాడు. ఏ అర్హత లేని మనము నిర్మూలము కాకుండా నేటి వరకు నిలిచి ఉన్నాము అంటే ఆయన యొక్క సమృద్ధి అయినటువంటి కృప మాత్రమే. ఆయన కృప ఎలాంటిది అంటే కొలమానంగా ఉండేది కాదు, సమృద్ధి అయిన కృప అంట. ఎలాంటి కృప? సమృద్ధి అయిన కృప అంట. హల్లెలూయా. దానిలో ఎంత మాత్రము కూడా అయిపోతుందంటానికి లేదు. ఇంకా ఒక బిందులో నీళ్లు పట్టినప్పుడు అవి త్రాగుతూ ఉంటే ఏమవుతాయి? అయిపోతాయి. అలా అయిపోయే ఛాన్స్ అక్కడ లేదు అసలు. ఆయన కృప ఎలా ఉంటుందంటే సమృద్ధిగా ఎల్లప్పుడూ కూడా ఊరుతూనే ఉంటుందంట. హల్లెలూయా, హల్లెలూయా. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, సమృద్ధి అయిన కృప కలిగిన దేవుడు కాబట్టి ఆ కృపతో మనల్ని ఎల్లప్పుడూ దేవుడు కాపాడుచు ఉన్నారు. విలాప వాక్యములు 3వ అధ్యాయము 22వ వచనములో మనం చూస్తే, యెహోవా కృపగలవాడు, ఆయన వాత్సల్యత ఎడతెగక నిలుచున్నది గనుక మనము నిర్మూలము కాకున్న వారము. హల్లెలూయా. అర్థమవుతుందో మీకు? యెహోవా కృపగలవాడు, ఆయన వాత్సల్యత, ఆయన ప్రేమ చెప్పాలి. ఆయన ప్రేమ ఎడతెగకుండా నీ మీద నిలుస్తుంది. కాబట్టే మనం ఏమవట్లేదంట? నిర్మూలము కాకుండా ఉంటున్నాం. ఆయన కృపను బట్టి, ఆయన ప్రేమను బట్టి మాత్రమే జీవిస్తున్నావు. ఈరోజు ప్రాణము నీలో ఉన్నది అంటే ఆయన భిక్ష ఉన్నది. ఆయన ఇచ్చిన ప్రాణాన్ని ఆయన తీసేసుకుంటే మనం ఎవరం ఏమీ చేయలేం. ఆయన కృప కలిగిన దేవుడు, ప్రేమ కలిగిన దేవుడు, జాలి కలిగిన దేవుడు, దయా దాక్షిణ్య పూర్ణుడై ఉన్నాడు, దీర్ఘశాంతుడై ఉన్నాడు. కనుక ఆయన కృపతో మనలను, మన ప్రాణాలను దేవుడు నిత్యము కాపాడుచు ఉన్నారు. అవును కదా, దీనిలో సందేహమేమీ లేదు. నీ కోసం ఎంత శ్రద్ధ కలిగి ఉన్నా ఆయన కోసం నీవేమీ చేయగలవు. ఏం చేయాలి? ఒక్కటే కోరుకునేది చెప్తున్నాను. అదేంటది? విరిగి నలిగిన హృదయము.
విరిగి నలిగిన హృదయముతో దేవుని నీవు స్తుతించాలి. అంతే. రక్షణ పొందు, మారు మనసు పొందు. ఆ రక్షణ పాత్రను చేతపుచ్చుకుని దేవుని నామాన్ని మహింపరచు. హల్లెలూయా. చూడండి, దేవుని వాక్యములు 11, 12 వచనాలను మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే, భూమి కంటే ఆకాశము ఎంత ఉన్నతముగా ఉన్నదో ఆయన యందు భయభక్తులు గలవారి ఎడల ఆయన కృప అంత అధికముగా ఉన్నది. పడమటికి తూర్పు ఎంత దూరమో ఆయన మన అతిక్రమములను మనకు అంత దూరపరచి ఉన్నారు. హల్లెలూయా, హల్లెలూయా. భూమి కంటే ఆకాశము ఎంత ఉన్నతముగా ఉన్నదో, భూమి కంటే ఆకాశము ఎంత, వినాలి అందరూ, ఎంత ఉన్నతముగా ఉన్నదో ఆయన యందు భయభక్తులు గలవారి ఎడల ఎంతంట, ఆకాశము కంటే కూడా ఎక్కువ అంట. హల్లెలూయా. పొందుకోవాలని ఆశ ఉందా? ఉందా? ఎవరికి ఉండదండి. మౌనంగా ఉంటారు కానీ అట్లా మౌనమే అంగీకారం అన్నట్లుగా ఉంటారు. పెళ్ళిలో ఉన్నారో లేదో కానీ ఇప్పుడు మాత్రం మౌనంగా ఉంటారు కదా. చూడండి ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆశపడటం మంచిదే, కానీ దేవుడు కోరుకున్నది కూడా చెయ్యాలిగా. మనం చెయ్యాలా లేదండి? మనం వెళుతూ ఉన్నాము, మంచి హోటల్ కనిపించింది, అందులో ఈ బిర్యానీ బాగా చేస్తారంట, ఇది ఫేమస్ అండి అని చెప్పుకుంటున్నాం. గబగబా లోపలికి వెళ్తాం, ఆర్డర్ ఇచ్చేస్తాం, బిర్యానీ తినేసేసి వచ్చేస్తే ఊరుకుంటారా? ఏం చేయాలి? బిల్లు కట్టాలా లేదండి? కట్టాలి. అసలు ఇప్పుడు ముందే కట్టాలి. అవునా? ముందు కడితేనే నీకు బిర్యానీ నీ ముందుకు వస్తుంది. చూడండి, దేవుడు ఏమంటున్నారంటే, భూమి కంటే ఆకాశం ఎంత ఉన్నతముగా ఉన్నదో ఆయన యందు భయభక్తులు గలవారి ఎడల ఆయన కృప అంత అధికముగా ఉంటుంది అంటున్నారు. కాబట్టి దేవుని యందు భయభక్తులు కలిగి ఉంటేనే ఉంటుందంట ఇక్కడ. అవునా? దేవుని యందు భక్తి చేస్తున్నాను కదా, నేను ప్రతి ఆదివారం వస్తున్నాను, బుధవారం వస్తున్నాను, శనివారం వస్తున్నాను, ఉపవాస ప్రార్థనలు అంటే వస్తాను, రక్షణ పొందాను, బాప్తీసం తీసుకున్నాను, బల్లారాధన తీసుకుంటున్నాను, కానుకలు ఇస్తున్నాను, అవి చేస్తున్నాను, ఇవి చేస్తున్నానంటే కుదరదు. దేవుడు కోరుకున్నట్లుగా నీ హృదయం విరిగి నలిగినదిగా ఉండాలి. అలాగే దేవుని యందు భయభక్తులు కలిగి నీవు జీవించాలి. హల్లెలూయా. అప్పుడంట ఆయన కృప అధికముగా ఉన్నటువంటి సహాయము నీవు పొందుకోగలుగుతావు. అప్పుడు దేవుడు ఏం చేస్తారు తెలుసా? పడమటికి తూర్పు ఎంత దూరం అండి? ఎవరన్నా కొలిసారు ఎప్పుడన్నా? ఊరికి ఎక్కడి నుంచి నీ దిక్కులు చెప్పుకుంటామే కానీ దానికి దీనికి అసలు ఎంత, పడమటికి తూర్పుకి ఎంత దూరం ఉంది ఎవరికన్నా తెలుసా? చెప్పాలి. ఎవరికీ తెలియదు, ఎంత దూరమో తెలియదు. నోటి మాట చెప్పుకుంటాం, ఇటు తూర్పు అండి, ఇటు పడమరండి, ఇటు ఉత్తరం అండి అని చెప్పుకుంటూ ఉంటాం. అంతేగాని ఎంత దూరమో తెలియదు, అంతులేనటువంటి దూరము. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, మన అతిక్రమములను కూడా దేవుడు ఏం చేస్తాడంట? అంత దూరం చేసేస్తాడంట. నీ దగ్గర నుంచి తీసుకెళ్ళి దూరంగా పడేస్తాడంట, నీకు కనపడనంత దూరములో. హల్లెలూయా. ఒక్క దేవుని యందు భయభక్తులు కలిగి ఆయన నామాన్ని స్తుతిస్తూ రక్షణ పాత్రను చేతపుచ్చుకుని విరిగి నలిగిన హృదయంతో సాగితే చాలంట, నీలో ఉన్న ప్రతి పాపాన్ని దేవుడు తీసి పారవేస్తారంట. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని ఎందుకు స్తుతించాలో దానికి కారణాలు దావీదు ఇక్కడ సెలవిస్తూ ఉంటున్నారు. మన అతిక్రమలను ఎంత దూరపరిచాడో తన కృపను అంత దగ్గరగా తిరిగి మరల మనకి చేస్తారన్నమాట. హల్లెలూయా. ఆయన కృప ఎంత అత్యున్నతమైనదో వర్ణించటానికి ఏమాత్రము కూడా సమయము సరిపోదు, అది వర్ణనకే సాధ్యము కాదన్నమాట. కాబట్టి దావీదు భక్తుడు అందుకే ఈ రీతిగా మాట్లాడుచూ ఉంటున్నారు. 36వ అధ్యాయములో, కీర్తనల గ్రంథం 36వ అధ్యాయములో 5వ వచనములో చూస్తే, యెహోవా నీ కృప ఆకాశమునంటుచున్నది, నీ సత్య సందత్వము అంతరిక్షమునంటుచున్నది. హల్లెలూయా. యెహోవా నీ కృప, యెహోవా కృప అంటే ఎక్కడికి అంటుతుందంట? ఆకాశమునంటుతుందంట. నీ సత్య సందత్వము అంతరిక్షమును అంటుకుంటుందంట. అయితే ఈ కృప ఎవరి కోసం చెప్పాలి? ఈ కృప ఎవరి కోసం? దీనికి ఒక షరతు ఉంది కదా, దీనికి ఒక షరతు ఉంది. ఏంటది? ఎవరైతే ఆయన యందు భయభక్తులు కలిగి ఉంటారో, హల్లెలూయా, ఎవరైతే ఆయన యందు భయభక్తులు కలిగి ఉంటారో వారికి మాత్రమే చెందుతుందంట ఇది.
కాబట్టి ఈరోజు దేవుని వాక్యాన్ని వింటున్న నీవు భక్తి చేయటమే కాదు, దేవుని యందు భయభక్తులు కలిగి జీవించండి. భక్తి చేస్తున్నాం, దానికి లోటు లేదు, కానీ అది భయముతో కూడిన భక్తి మాత్రము కానే కాదు. భక్తిలో భయము లోపిస్తుంది. అది ఎట్లా అసలు కదా? భక్తిలో ఏమి లోపిస్తుంది? భయం లోపిస్తూ ఉంటుంది. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ ఉదయకాల సమయంలో మన ఇంటి గోడల మీద దేవుని వాక్యాలతో కూడిన వాల్ పోస్టర్స్, అవునా, అది మంచిదే, రాసుకుంటాం. ఈ గృహాధిపతి యేసుక్రీస్తు అని ఒక ఫ్రేమ్ కట్టించుకొని తెచ్చుకుని పెట్టుకుంటాం, ఇంట్లో పెట్టుకుంటాం, ఇంటి బయట పెట్టుకుంటాం, బొమ్మలు పెట్టుకుంటాం, గోడల మీద అతికించుకుంటాం. సరే, మంచిదే, నీ విశ్వాసము, దాన్ని కాదంటలా. కానీ ఆ వాక్యాలు గోడలకే పరిమితం చేస్తున్నారు. దేనికి? గోడలకే పరిమితం చేస్తున్నారు. ఆ వాక్యాలు ఇంట్లో పరిస్థితి మాత్రం అంతా వేరుగా ఉంటుంది, బయట చూస్తే మాత్రం దేవుని వాక్యాలతో నింపబడుతూ ఉంటుంది. అది కరెక్ట్ కానే కాదు. ఈ గృహాధిపతి యేసుక్రీస్తు అంటాం, కానీ ఆయన అధిపతి కానే కాదు. అసలు ఏముంటుంది? అసలు ఆ గృహంలో యేసయ్యకు స్థానమే ఉండదు. ఆ గృహంలో యేసయ్యకు అసలు స్థానమే ఉండదు. కాబట్టి మెడలో సిలువ ఎక్కడేసుకుంటారు? సిలువ మెడలో వేసుకుంటారు. అదేదో భక్తి అనుకుంటాం, కానీ మనం చేసే పనులు చూస్తే దయ్యాలు కూడా ఏమంటాయి అన్నమాట, ఓహో మై గాడ్ అని ఏం చేస్తాయి? అయ్యి ఆశ్చర్యపోతాయి. నీ మెడలో ఎంత సిలువ వేసుకొని, నీ గోడల మీద వాక్యాలు రాసుకొని, నీ లోపల భక్తి భయం లేకుండా జీవిస్తుంటే అవి కూడా ఆశ్చర్యపోతాయి అన్నమాట, దేవుణ్ణి తలుచుకుంటే. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ ఉదయకాల సమయంలో మనం జ్ఞాపకం చేసుకోవాలి, మెడలో సిలువ ఉంది అనే భయం ఏ కోశాన ఉండదు. ఏం చేస్తారు మరలా? అనేక విషయాలలో వారు పాలు పంపులు పొందుతూ ఉంటారు. నీ మెడలో సిలువన్నంత మాత్రాన నీవు దేవుని బిడ్డవని అనుకోవద్దు. ఈ ఉదయకాల సమయంలో వేషినైనా క్షమిస్తాడు, కానీ దేవుడు వేషధారిని క్షమించనంటున్నారు. ఒక వేశ్య దేవుని దగ్గరకు వచ్చి క్షమించమని అడిగితే దేవుడు తప్పకుండా క్షమిస్తారు. నీ పాపాలు నేను క్షమించానంటున్నాడు దేవుడు. కానీ దేవుని కలిగి వేషధారణతో నీవు జీవిస్తే ఎన్నటికీ దేవుడు నిన్ను క్షమించడు. మర్చిపోవద్దు ఈ విషయాన్ని. దేవుడు నిన్ను అన్నటికీ కూడా క్షమించడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, అలాంటి జీవితము కలిగి భక్తి చేస్తున్నావా నీవు? ఆయన శక్తిని ఆశ్రయించలేక, ఒకవేళ మనం చేసేటువంటి భక్తిలో భయం లేక ప్రతిఫలాలు పొందలేకపోతున్నాం. కానీ నువ్వేమనుకుంటావంటే, నేను భక్తి చేస్తున్నాను కదా, దేవుడు నాకు ఎందుకు ఆశీర్వాదాలు ఇవ్వలేదు అనుకుంటున్నావు. ఎందుకు ఇవ్వట్లేదంటే నీ జీవిత విధానమును బట్టి దేవుడు నీకు సహాయము చేయట్లేదు. భక్తి చేస్తున్నాం, కానీ ఆయన శక్తిని ఆశ్రయించలేకపోతూ ఉంటున్నాం. చూడండి, భయముతో కూడిన భక్తి చేద్దాము, ఆయన కృపకు మరింతగా మనము దగ్గరవుతూ ఉందాం. హల్లెలూయా. ఏమని సెలవిస్తుంది దేవుని వాక్యము? భూమి కంటే ఆకాశము ఎంత ఉన్నతముగా ఉన్నదో ఆయన యందు భయభక్తులు గలవారి ఎడల ఆయన కృప అంత అధికముగా ఉన్నది. కనుక అట్టి కృపా ధన్యత దేవుడు ఈ ఉదయకాల సమయంలో మనందరికీ నిండుగా మెండుగా దేవుడు అనుగ్రహించునుగాక. ఆమేన్. తలలు వంచినట్లయితే చిన్న ప్రార్థన చేద్దాం. తలలు వంచినట్లయితే